విజయనగరం జిల్లాలోని బాలాజీ వాకర్స్ క్లబ్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 2027 ఏడాదికి ఎలక్ట్ గవర్నర్ గా సంజీవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాకర్స్ క్లబ్ల ఐక్యత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు తెలిపారు. అది నేను కూడా చాలా బాధపడ్డాను. వయసు పెరుగుతున్న కొద్ది పిల్లలకి పెళ్లి చేయకపోతే తండ్రి ఆవేదన. అందుకనే నిన్న రావద్దని కూడా చెప్పి సాధిస్తాను. నాయుడు గారు కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి ధన్యవాదాలు. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 27వ సంవత్సరంకి ఎన్నుకున్నారు. దాంట్లో ఎక్కువ కృషి మన ఇందిరా ప్రసాద్ గారు మొట్టమొదటిగా నాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఈ స్టార్ వాకర్స్ ఉన్నది అంటే ఫౌండర్ గా ఆయన చేసిన ఎన్నో సేవలు ఉన్నాయి. ఆయన సేవలను మనం చూసి గర్వపడి మనం కూడా ముందుకెళ్ళి చేస్తున్నాం. ఇక ముందు కూడా మీ పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. ఇందిరా ప్రసాద్ గారు నాకు తండ్రితో సమానం, తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన మాటకి మాత్రం నేను నిలబడి ఉంటానని మీ అందరి తరపున నాకు గుప్త గారు కూడా చెప్పి మన హారికా ప్రసాద్ గారికి రేపు సన్మాన కార్యక్రమంకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనందరూ ఒక యూనిటీని తెలియజేసి మన సంజీవరావు గారిని ఎలక్ట్ గవర్నర్గా ఎన్నుకోవడానికి మనం అందరం చేసిన ప్రతిపాదన దానికి గుణేశ్వరరావు గారు మన జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఆయన కూడా సహకారం చేస్తారు. దీనికి మన జోగి నాయుడు గారు, మన ఇందిరా ప్రసాద్ గారు, మన పాస్ట్ గవర్నర్స్ అందరూ, పాస్ట్ ప్రెసిడెంట్స్, సభ్యులు అందరం కూడా మన పట్టుదలతో కృషి చేయాలి. అందరూ కూడా సెక్రటరీ,